ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతము. దానిలో భాగంగా ఇది నాలుగవ వారం నేను చేసుకునే కామాక్షి 16 శుక్రవారాల వ్రతము. కామాక్షి వ్రత కథ ముఖ్యంగా మనకి కంచి కామాక్షిదేవి కథతో ఉంటుంది. అలాగే పార్వతీదేవి శివుడిని పూజించడానికి మట్టి విగ్రహాన్ని చేసి శివుడు నది రూపంలో వచ్చి పరీక్షించినప్పుడు దాన్ని వదలక దగ్గరగా పట్టుకొని తన భక్తితో గెలిచిందని, అందుకే ఈ 16 శుక్రవారాల కామాక్షి అమ్మ వ్రతము సకల సౌభాగ్యాలు ఇస్తుందని, అలాగే శ్రీచక్ర ప్రతిష్ట, సుగంధ కుంతలాంబ రూపంలో అమ్మను పూజించడం ఈ వ్రత కథ యొక్క విశేషాలు. అయితే ఈ వ్రతాన్ని మనము 16 శుక్రవారాలు అనుకొని చేసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే. మొదటి శుక్రవారం చేస్తాము, రెండవ శుక్రవారం కనుక ఆటంకం వస్తే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలంట. నేను కూడా సోషల్ మీడియాలో చూసి నేను ఈ వ్రతం అయితే మొదలు పెట్టుకున్నాను. అయితే ఈ కామాక్షి వ్రత కథలోన కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మనం తెలుసుకుందాము. అవతార రహస్యము. పార్వతీదేవి కంచిలో శివుడిని పూజించదలచి మట్టి విగ్రహాన్ని చేసి పూజిస్తుండగా శివుడు నది రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టుకుపోనివ్వకుండా ఆమె దృఢభక్తిని పరీక్షించారని చెప్తారు పెద్దలు. అలాగే శ్రీచక్రము, సుగంధ కుంతలాంబ. ఆదిశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అమ్మ ఇక్కడ సుగంధ కుంతలాంబ రూపంలో దర్శనమిస్తుంది. అందుకని ముత్తైదువులకు అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుందని పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే ఈ వ్రతం చేయడం వల్ల అమ్మ కరుణతో కోరిన కోరికలు ధార్మికమైనవి తీరుతాయని, అలాగే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకము. అందుకని దీనికి పెద్దగా మనము కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఇటొచ్చి ఏంటంటే మొదటి శుక్రవారం ఒక దీపము, రెండవ శుక్రవారం 2 దీపాలు, మూడవ శుక్రవారం 3, అలా 16 శుక్రవారాలు 16 దీపాలు పెట్టుకోవాలి. అలాగే మనము పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఏ వారం కావారం మరుసటి రోజు పీఠం తీయచ్చు. అదే దేవుడి గదిలోనైనా సరే మనము చేసుకోవచ్చు. కామాక్షి అమ్మవారి మూర్తి ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే నేనైతే మోక పంచసతి చిన్న కామాక్షి కంచిలో కొనుక్కున్న కామాక్షి అమ్మవారి మూర్తిని పెట్టుకొని అయితే నేను చేసుకున్నాను. ఇది 4వ శుక్రవారము నేను కామాక్షి అమ్మ 16 శుక్రవారాల వ్రతం చేసుకున్నాను. మనము గణపతికి కూడా షోడశోపచారాలు అవి చేసిన తర్వాత అమ్మవారికి కూడా షోడశోపచారాలు చేసి అమ్మవారి స్తోత్రము అలాగే అమ్మవారి అష్టోత్తరము చదువుకుంటే చాలా మంచిది. మన ఛానల్లో అమ్మవారి స్తోత్రము అష్టోత్తరం కూడా ఉంది. వీలుంటే ఒకసారి అయితే మీరు చూడండి. అమ్మవారికి షోడశోపచారాలు అయ్యి అష్టోత్తరం అది గణపతి పూజ అనంతరం చదువుకున్న తర్వాత అమ్మవారికి అయితే మనము హారతిచ్చుకోవాలి. చిరుగజ్జెలతో చిందులు త్రొక్కుచు శ్రీరాజేశ్వరి రావే, చిన్మయ రూపిణి చిరునవ్వులతో ఆడుతూ పాడుతూ రావే, తల్లి ఆడుతూ పాడుతూ రావే. చతురంగ బలంబులు సేవలు చేయగ శంకరదేవిటు రావే, ఓంకార స్వరూపిణి జయ జయ ధ్వనులతో వైభవముగ ఇటు రావే, తల్లి వైభవముగ ఇటు రావే. నీ రూపము నేనాశ్రయించి తిని నా తల్లి ఇటు రావే, మంగళధ్వనులతో మంత్రశక్తితో మాహేశ్వరి ఇటు రావే, తల్లి మాహేశ్వరి ఇటు రావే. ఇలాగా 4వ శుక్రవారం అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.